హాయ్ డియర్స్, మరో మంచి మొక్కతో మీ ముందుకొచ్చేసాను. ఈ మొక్కని వామాకు మొక్క అంటారు. అసలు దీని పేరు కర్పూరవల్లి. ఇది పుదీనా జాతికి చెందిందండి. వాము వాసన వస్తుంది కనుక దీన్ని వామాకు అంటారు, లేదా దగ్గాకు మొక్క అంటారు. ఇది నేల మీద కుండీల్లో చాలా తొందరగా బతుకుతుంది. చిన్న కొమ్మేస్తే చాలు. ఈ మొక్కని అజీర్ణానికి, ఇంకా జలుబుకి, దగ్గుకి వాడతారు. దగ్గు వచ్చినప్పుడు ఈ ఆకుల రసం మరిగించి తాగితే తొందరగా తగ్గుతుంది. తలనొప్పి వచ్చినా సరే ఈ ఆకులను పిండి తలకు రాసుకుంటే తొందరగా తగ్గుద్దంటారు. కానీ మనం కూరల్లో వాడే వాము గింజలు వేరు, ఈ వామాకు వేరు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది, పరిమళ భరితంగా ఉంటుంది. ఈ వామాకులతో పచ్చడి చేసుకుంటారు, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదండి, ఈ వామాకుల్ని మనం అరటికాయ బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే బజ్జీల కింద చేసుకుని తింటారు. ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి, జీర్ణశక్తికి ఎంతో మంచి అని చెప్పాను కదా. మరి ఈ వామాకుని మీరు ఎప్పుడన్నా చూసారా? మీ ఊర్లో ఈ వామాకు మొక్కని ఏమంటారు డియర్స్? మీరు కూడా ఎప్పుడన్నా బజ్జీలు చేసుకుని తిన్నారా ఈ మొక్క ఆకులతో?